ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఏపీఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. వేణుగోపాల్ గారు ఉన్నారా? కృష్ణవేణి చదువుతావా? వాస్తవండి. Case number 45. Mr. Sharma, 16 years, average in height with plenty of pimples on face, approached us for his fits treatment in Rajahmundry dispensary. The details were as follows. Fit started 2 months back. The attack was sudden. At his friend's house, he had the attack. On the same day, had the second attack. Later, the attack was once in 2 days. Gradually, aura started before fit. Numbness of right leg and pain shooting upwards were the indications of fit. During attack, cramps in his extremities. Fourth from mouth and twitchings in face were the symptoms. Timidity started after fits. In nights, he could not sleep alone. Grew weak after the attacks. Attack of cold after exposed to cool air. Drenching in rain and after head bath. Stomach pain whenever he delayed his meals. Dry eczema in left groin with itching. Swelling of tonsils since boyhood. Irritable temperament. Could not bear contradiction. Fear of darkness. Drowsy in daytime. Boils on skin at 11th year. Frequent diarrhea at childhood. Chickenpox at 11th year. On 9th August 81, Master E. Srinivas prescribed him 3 doses of Tuja 30 for 1 month. On 13th September 81, he was slightly better. Tuja 201 dose was given. On 18th October 81, he was better in many aspects. Plasma for 1 month. On 15th November 81, mentally also better. Again plasma for 1 month. On 13th December 81, mental symptoms reappeared. Tuja 1M 1 dose was given. As he was better, was kept on alfalfa till 9th May 82. Again pimples reappeared. Felt slight weakness. Repeated Tuja 1M. No fits, no weakness. Mentally sane. No stomach pain. No cold. No skin symptoms. Swelling of tonsils reduced. Pimples disappeared. We put him on observation till now. On 12th September 82, attack with local viral fever, restlessness, eyes burning, sleeplessness, and frequent thirst were the symptoms. A dose of arsenic album 200 clear the condition. వాస్తవండి. ఈ కేసులో పేషెంట్ కి 16 years ఉన్నాయి. అతనికి బాగా పెంపుల్స్ అవి ఎక్కువ వచ్చేస్తున్నాయి అని ఫిట్స్ కూడా వస్తున్నాయని చెప్పి అతనికి ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అయితే అతను ఏం చెప్పారంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఇది నమ్నెస్ ఆఫ్ రైట్ లెగ్ అండ్ పెయిన్ షూటింగ్ అప్వర్డ్స్ ద indications of fit. During cramps in his extremities, forth from mouth and twitchings in face were the symptoms. ఈ ఫిట్స్ అవి వస్తున్నాయి, అవి సిమ్టమ్స్ చెప్పారు. అయితే ఇతనికి 5th పాయింట్ లో ఎప్పుడైతే ఫుడ్ డిలే చేస్తే వెన్ ఎవర్ ఈ డిలేడ్ ఇస్ మీల్స్ పెయిన్ రావటము, డ్రై ఎక్సిమా ఒకటి ఉంది, లెఫ్ట్ గ్రాయిన్ విత్ ఇచ్చింగ్, అలాగే స్వెల్లింగ్ ఆఫ్ టాన్సిల్ సిన్స్ బాయ్హుడ్. ఈ
టాన్సిల్ స్వెల్లింగ్, ఫియర్ ఆఫ్ డార్క్నెస్. మెయిన్ గా 11th ఇయర్ చికెన్ ఫాక్స్ వచ్చింది, ఫ్రీక్వెంట్ డయేరియా అట్ చైల్డ్హుడ్, బాయిల్స్ అండ్ స్కిన్ అట్ 11th ఇయర్. ఈ 11th ఇయర్ లోనే చికెన్ ఫాక్స్, బాయిల్స్ ఇవన్నీ వచ్చినాయి. ఈ పాయింట్స్ బేస్ చేసుకుని డయేరియా అది చిన్నప్పటి నుంచి ఉండడము, ఫియర్ ఆఫ్ ఆ పాయింట్స్ బేస్ చేసుకుని ఇక్కడ శ్రీనివాస్ మాస్టర్ గారు తూజా 30తో స్టార్ట్ చేశారు అనుకుంటున్నా అండి. తర్వాత ఈ స్వెల్లింగ్ ఆఫ్ టాన్సిల్స్ గ్లాండ్స్ మీద కూడా తూజా వర్క్ చేస్తుంది. అతనికి బెటర్మెంట్ వచ్చింది స్లైట్ గా. తర్వాత తూజా 200 కూడా ఇచ్చారు. అండ్ మెంటల్ సిమ్టమ్స్, ఇరిటబుల్ టెంపర్మెంట్, కుడ్ నాట్ బేర్ కాంట్రాడిక్షన్ అవి చెప్పారు. ఈ మళ్ళీ సిమ్టమ్స్ రీఅపీర్డ్ అయితే తూజా 1M వరకు వెళ్ళారు. తర్వాత మళ్ళీ బెటర్మెంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ మెంటల్ సిమ్టమ్స్ రీఅపేర్ అయ్యాక మళ్ళీ ఇంకొక 1M డోస్ రిపీట్ చేశాక ఆల్ సిమ్టమ్స్ బెటర్ అయ్యాయి. తర్వాత అతనికి అక్యూట్ లో వైరల్ ఫీవర్ అది వచ్చింది. ఐస్ బర్నింగ్, స్లీప్లెస్నెస్ అండ్ ఫ్రీక్వెంట్ థర్స్ట్, ఈ సిమ్టమ్స్ బేస్ చేసుకుని అక్యూట్ లో ఆర్సనిక్ ఆల్బమ్ ఇచ్చారండి వాస్తవ. పూర్ణానంద గారు. మేడం గారు, ఈ కేసులో సైకోటిక్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని బేస్ చేస్తూ మాట్లాడు ఈ కేసుని డీల్ చేసి ఇంక్లూడ్ చేశారు. 30 నుంచి స్టార్ట్ చేసి 1M వరకు వెళ్ళారు. తర్వాత లాస్ట్ అక్యూట్ లో మొత్తం కేసు క్లియర్ చేశారు. వాసుదేవ మారుతి గారు. వాసుదేవ, నాకు ఈ కేసు అర్థం కాలేదండి. వాసుదేవ. రామేశ్వరరావు గారు. వాసుదేవ. శ్రీనివాసమూర్తి గారు. నాకు కూడా ఈ కేసు అర్థం కాలేదు. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. రాజశేఖర్. కేసు పూర్ణానంద గారు చదువుతారా? మేడం గారు, కేసు నెంబర్ 46. Once a boy of 3 years was brought for the treatment of frequent fevers. He was very pale due to anemic condition. Conjunctive pale. Face was puffy. Since birth, he was prone to frequent attacks of diarrhea. He was also suffering from frequent fevers accompanied with cold and cough since 1 year. Since 10 days, intense cold and cough with rattling in the chest. Appetite poor. Assimilation not good. He was emaciated. Abdomen bloated. He developed a craving for sugar. Too digested. He passed the food stuffs as they were without digesting them. It indicates that he lost the power of assimilation. He was weeping during night. Felt happy by exposing the excellent water air. Face was pale. On 17th August 82, after the treatment, he wrote of Antimtot 200. Rattling was better, but cough was more. Aggravated in nights. On 21st August 82, I prescribed Pulstellar 6, 2 doses. Slightly better. Repeated Pulstellar 6. On 26th September 82, Pulstellar 30 was given. He improved from the acute condition. Then I started the treatment for chronic condition. I administered acetic acid 31 dose on 31st August 82. On 8th September 82, it was reported that he was free from fever and diarrhea. This drug was repeated on 14th September 82 and 200 was given on 19th September 82. Fever started again on 20th September 82. We maintained him on FP6X, but no change. He developed sitting in sleep and weeping. The dose of opium 200 on 28th September 82 relieved him. On 3rd October 82, again administered acetic acid 200 and on 20th October 82, acetic acid 200. He improved speedily. Digestive power, no fever, no cold, no cough. Maintained on alpha. Anemic condition better. Paleness disappeared. Distension of abdomen better. FP6 was prescribed till 7th January 83. As he was completely normal,
In all conditions, we stopped the treatment. చెప్పండి పూర్ణానందం గారు. అది ర్యాటింగ్ కాఫ్ ఇవ్వాలని ఇచ్చారు. ర్యాటింగ్ కాఫ్, చెస్ట్ లో ర్యాటింగ్ కాఫ్, అందువల్ల ర్యాటింగ్ ఇవ్వాలని ఇచ్చారు. తర్వాత పల్స్ చూడండి, కుర్రాడు ఓపెన్ ఎయిర్ లో బాగా కంఫర్ట్ ఉందని చెప్పి పల్స్ సిక్స్ ఇచ్చారు. దాంతో బెటర్ అయింది. పల్స్ సిక్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ పల్స్ 30 కూడా పల్స్ ఇచ్చారు. తర్వాత ప్రాన్ కండిషన్ కి అసిటిక్ యాసిడ్ అంటే ఎనిమిక్ గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎనిమిక్ అటువంటి ప్రాబ్లమ్ దాన్ని చేస్తూ క్రానిక్ గా అసిటిక్ యాసిడ్ 30 ఆగస్టులో సెప్టెంబర్లో సెప్టెంబర్ ఇచ్చిన తర్వాత 4 సార్లు ఇచ్చారు. తర్వాత ఫేవర్కి FP6 తో మెయింటైన్ చేశారు. అప్పుడు దానివల్ల ఏమి చేంజ్ అని చెప్పి తర్వాత అప్పుడు వీపింగ్ ఓపియం తక్కువ ఇచ్చారు. మరి దానికి ఒక ఓపియం 200 ఇచ్చారు. దాంతో నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఆగస్టులో మళ్ళీ SPK 200 ఇచ్చారు. 200 మళ్ళీ రిపీట్ చేశారు. దాంతో FP6 తో అబ్డామిన్ బెటర్ దీనిలో ఇచ్చారు. దాంతో ప్రాబ్లం కంప్లీట్ అయ్యింది. ఆల్ కండిషన్స్ నార్మల్ అయ్యాయి. వీక్నెస్ స్టాప్ చేస్తారు. వాసుదేవ కృష్ణవేణి చెప్పమ్మా. కృష్ణవేణి అయితే బాబు చాలా పేల్ ఎనమిక్ కండిషన్ లో చాలా పేల్ గా ఉన్నాడు. వస్తుంది అయితే లాస్ట్ సిన్స్ 10 days ఇంటెన్స్ కోల్డ్ అండ్ కాఫ్ విత్ రాట్లింగ్ ఇన్ ద చెస్ట్. ఈ 10 రోజుల నుంచి ఇంటెన్స్ కోల్డ్ రాట్లింగ్ చెస్ట్ తో ఫస్ట్ ఇక్కడ 17th August 1982 లో యాంటీబయాటిక్ 200 తో స్టార్ట్ చేశారండి ట్రీట్మెంట్. రాట్లింగ్ వాజ్ బెటర్ బట్ కాఫ్ వాజ్ మోర్ అగ్రవేటెడ్ ఇన్ నైట్స్. ఆన్ 21/8/82 ప్రిస్క్రైబ్ పల్స్టిల్లర్ 202 doses అన్నారు. అయితే ఇక్కడ ఈ రాట్లింగ్ కాఫ్ కొంచెం బెటర్ అయ్యాక ఇంకా ఈ అబ్బాయికి ఏం చెప్పారంటే ఈ వాజ్ పీవిష్ అండ్ వీపింగ్ డ్యూరింగ్ నైట్స్, ఫెల్ట్ హ్యాపీ బై ఎక్స్పోజింగ్ టు ఓపెన్ ఎయిర్. ఈ సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఇక్కడ పల్స్టిల్లర్ 6 ఇచ్చారండి. తర్వాత మళ్ళీ పల్స్టిల్లర్ 6 రిపీట్ చేసి మళ్ళీ పల్స్టిల్లర్ 30 వరకు కూడా ఇచ్చారు. దానివల్ల అక్యూట్ కండిషన్ అంటే ఇంటెన్స్ గా వచ్చిన కోల్డ్ అక్యూట్ కండిషన్ పూర్తిగా బెటర్ అయిందని చెప్పారు. తర్వాత క్రానిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామన్నారు. ఫస్ట్ ఎస్టిక్ యాసిడ్ 31 dose ఇచ్చారు. ఎందుకంటే ఈ అబ్డామెన్ బ్లోటెడ్, ఈ ఫుడ్ అసిమిలేషన్ నాట్ గుడ్, తీసుకునేది కూడా అతనికి పూర్తిగా వంట పట్టకపోవడము, ఈ ఈ ఎనమిక్ కండిషన్ స్టార్ట్ చేసి ఈ ఫిజికల్ గా కూడా చాలా వీక్ గా ఉండడంతో స్టూల్ అన్డైజెస్టెడ్, ఇవన్నీ కూడా ఫస్ట్ అందుకని ఫిజికల్ బాగా వీక్ ఉన్నాడు కాబట్టి ఎస్టిక్ యాసిడ్ 30 తో స్టార్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాండి. తర్వాత 3 doses ఇచ్చారు. తర్వాత కొంచెం బెటర్మెంట్ వచ్చింది. ఫీవర్ డయేరియా కూడా తగ్గాయి. మళ్ళీ డ్రగ్ వాజ్ రిపీటెడ్ అని 4th September లో మళ్ళీ ఇంకొక డోస్ రిపీట్ చేశారు. వాళ్ళు మళ్ళీ September 4th 19th ఇంచుమించు 5 days గ్యాప్ లో ఇచ్చారు. తర్వాత ఫీవర్ వచ్చింది మళ్ళీ అతనికి. FP6X మీద ఉంచారు బట్ ఏమీ ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఈ డెవలప్డ్ స్టార్ట్లింగ్ ఇన్ స్లీప్ అండ్ వీపింగ్. అప్పుడు అంటే ఈ ఎస్టిక్ యాసిడ్ ఇండికేట్ అయింది కూడా అతనికి మళ్ళీ చేంజ్ ఏమి వచ్చి ఇంప్రూవ్మెంట్ రాకపోవడం వల్ల ఇక్కడ ఓపియం 200 ఇచ్చుంటారు అనుకుంటున్నాండి. తర్వాత ఆ ప్రాబ్లం తగ్గిందని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయనకి క్రానిక్ డ్రగ్ ఎస్టిక్ యాసిడ్ బాబుకి మళ్ళీ October 3rd ఎస్టిక్ యాసిడ్ ఇచ్చారు. మళ్ళీ 20th కూడా ఇంకొక డోస్ ఇచ్చారు. అప్పుడు ఇంకా ఇంప్రూవ్డ్ స్పీడ్లీ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చిందని చెప్పారు. డైజెషన్ ఆల్సో బెటర్ అయింది. నో ఫీవర్, నో కోల్డ్, నో కాఫ్, అన్ని మొత్తం అతని ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్ని కూడా మొత్తం తన పుట్టినప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయాయి. ఎనిమిక్ కండిషన్ కూడా బెటర్ అయింది. పేల్నెస్ ఆల్సో డిసప్పేర్డ్. డిస్టెన్స్ ఆఫ్ అబ్డామిన్ ఆల్సో బెటర్ అయింది. FP6 prescribed till 7 January 1983. He was completely normal. In all conditions was
వి స్టాప్ ద ట్రీట్మెంట్. సో ఈ విధంగా క్రానిక్ గా అతనికి ఇండికేట్ అయిన ఎస్టిక్ యాసిడ్ తో అతనికి ఉన్న ఆ బాబుకి పుట్టినప్పటి నుంచి ఉన్న కంజక్టివ్ ఫెయిల్నెస్ తో సహా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి హెల్దీగా అయ్యారని చెప్పారండి వాస్తవం. మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో ఈ 3 years బాబుకి ఎక్స్ట్రీమ్ ఎనీమియా ఉన్నట్టుగా తెలుస్తున్నది. మనకు ఫస్ట్ లోనే కంజంక్టివ్ పేల్ గా ఉండటం, పఫీగా ఉండటం ఫేస్, ఇవన్నీ అతనికి బై బర్త్ ఎక్స్ట్రీమ్ కంజెనిటల్ ఎనీమియాతో పుట్టినట్టుగా తెలుస్తున్నది. అయితే ఏంటంటే ఈ అక్యూట్ గా ఉండే ఈ ఎనీమియాని డైరెక్ట్ గా ట్రీట్ చేయకుండా ముందు అక్యూట్ కండిషన్ క్లియర్ చేయడం కోసం అక్కడ ఉండే సిమ్టమ్స్ ని బట్టి కోల్డ్ అండ్ కాఫ్ విత్ రాట్లింగ్ చెస్ట్ అనే దానికి యాంటీమోనియం టాట్ తో ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. తర్వాత ఈ డెవలప్డ్ ఈ పాస్డ్ ఫుడ్ స్టఫ్స్ వితౌట్ డైజెస్టింగ్ దెమ్, వితౌట్ పవర్ ఆఫ్ అసిమిలేషన్, తర్వాత పీవిష్ గా ఉండటం, రాత్రిపూట వీపింగ్ డ్యూరింగ్ నైట్స్, ఎక్స్పోజర్ టు ఓపెన్ ఎయిర్ లో ఫీల్స్ బెటర్ గా ఉండటం, వీటన్నిటి మీద బేస్ అయ్యి నెక్స్ట్ పల్స్టిల్లా 6, పల్స్టిల్లా 30 ఇవ్వడం జరిగింది. ఈ అక్యూట్ ట్రీట్మెంట్ లో యాంటీమోనియం టార్ట్ అండ్ పల్స్టిల్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత క్రానిక్ ట్రీట్మెంట్ మొదలు పెట్టామని చెప్పారు అక్కడ. దెన్ ఐ స్టార్టెడ్ ది ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ కండిషన్. అంటే బేసికల్లీ హీ వాజ్ అన్ ఎసిటిక్ యాసిడ్ ఎక్స్ట్రీమ్ ఎనీమియా పేషెంట్ కాబట్టి ఈ అక్యూట్ సిమ్టమ్స్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఎసిటిక్ యాసిడ్ 30తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 200 దాకా వెళ్ళారు. మధ్యలో ఒకసారి నిద్రలో స్టార్ట్లింగ్, ఉలిక్కి పడటం, ఏడవటం ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏ డోస్ ఆఫ్ ఓపియం ఇవ్వటం కూడా జరిగింది. బట్ టోటల్లీ ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎనీమియా. అందువల్ల ఎక్కువగా ఎసిటిక్ యాసిడ్ ఎప్పుడు వాడాలనే దానికి ఈ కేసు మనకి ఒక మోడల్ గా పనికొస్తుందండి. వాసుదేవ. కామేశ్వరరావు గారు. పూర్ణానంద గారు మారుతి గారు చెప్పిందేనండి. వాసుదేవ. శ్రీనివాసమూర్తి గారు. అదేంటంటే మీరందరూ చెప్పినదే. ఇక్కడ మాస్టర్ గారు మందు వేసిన విధానం అంటే ముందు మామూలుగా మనం అయితే ఎనిమిక్ కండిషన్ ఉంది కాబట్టి అది క్యూర్ చేస్తే ఈ ఫీవర్స్ రావడం ఇవన్నీ తగ్గుతాయి అనిపిస్తుంది. అంటే ఎనిమిక్ కండిషన్ వల్లనే ఆ ఇమ్యూనిటీ అది తక్కువగా ఉండి ఫీవర్స్ రావడం ఇలా. అయితే ఇక్కడ మాస్టర్ గారు ప్రస్తుతం ఉన్న అక్యూట్ కండిషన్ కి మందు వేశారు యాంటీమ్టాట్. అది అక్కడ రాట్లింగ్ చెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేశారు, పల్స్టిల్లా 6తో స్టార్ట్ చేశారు. అంటే ఎందుకని ఆ ఇండైజెషన్ కంటే సిమ్టమ్, మెంటల్ సిమ్టమ్ ప్రామినెంట్ గా ఉంది. పీవిష్ అండ్ వీపింగ్ డ్యూరింగ్ నైట్స్, ఫెల్ట్ హ్యాపీ బై ఎక్స్పోజింగ్ టు ఓపెన్ ఎయిర్. ఇది బేస్ చేసుకుని పల్స్టిల్లా వేశారు. సో అక్కడి నుంచి ఆ అక్యూట్ కండిషన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఏది ఆ డైజెషన్ ఇవన్నీ. అయితే అంటే అంతకుముందు ఆయన చెప్పారు కదా సిన్స్ అది అంటే 10 days నుంచి సఫర్ అవుతున్నది రాట్లింగ్, దీంతో సఫర్ అయ్యారు, అది తగ్గింది. ఆ 10 days నుంచి సఫర్ అవుతున్న నెక్స్ట్ కంప్లైంట్ ఎస్టిమ్యులేషన్ ఇవన్నీ దీనికి సంబంధించి ఆ మెంటల్ జర్నల్ పట్టుకుని అది వేశారు. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ గా ఇతనికి యాసిడిస్టికే, మిగతా ఎనిమిక్ కండిషన్ వీటిని బేస్ చేసుకుని వేస్తా వచ్చి తగ్గించారు. ఇక్కడ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అంటే మనము ఏదైనా కానీ ఒక కేసు ట్రీట్ చేసేటప్పుడు ముందు గబగబా మందులు వేసేసి తర్వాత ఆలోచించుకునే దాని బదులు ముందు వేసే ముందే ఆలోచించాలి. ఇక్కడ చూడండి, ఈ సఫరింగ్ కి మామూలుగా అయితే చాలా డ్రగ్స్ పడతాయి అనుకుంటాము, కానీ నీట్ గా ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఏం డ్రగ్స్ పడినాయి, యాంటీమ్టాట్, పల్స్టిల్లా, యాసిడిస్టిక్. యాసిడిస్టిక్ అంటే ఎనిమిక్ కండిషన్ కి మాత్రమే అనేసుకుంటాం మనం, కానీ ఇది డయాబెటిక్ కండిషన్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది కాన్స్టిట్యూషనల్ గా కనుక అది ఇండికేట్ అయినప్పుడు వేస్తే, అది యూరినరీ ప్రాబ్లమ్, షుగర్ డయాబెటీస్ వల్ల
వచ్చినటువంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ మంట అది ఉన్నప్పుడు అకంపెనీయింగ్ విత్ ఎనీమిక్ కండిషన్, ఎనిమియా కండిషన్ అంటే ఆ పఫినెస్ ఇవన్నీ డిస్నియా ఇవన్నీ ఉంటాయి, అప్పుడు పనిచేస్తుంది. అలా నేను ఒక డయాబెటీస్ కేసులో వేసాను. అంటే మెయిన్స్ అది వేసినప్పుడు కంట్రోల్ అయింది, షుగర్ దేనికి కంట్రోల్ అవ్వండి. ఇంకొక కేసు ఏంటంటే అంటే ఎంత సీరియస్ కండిషన్ ని తగ్గిస్తుందంటే మనం alert గా ఉండడం మన వైపు నుంచి. ఆల్రెడీ ఇది కేసు చెప్పాను. ఒక ఆవిడ ఒక 1 year నుంచి బ్లీడింగ్ ఆగట్లేదు, హెవీగా అయిపోతుందని చెప్పి నా దగ్గరికి వచ్చారు. కేస్ షీట్ అంతా రాసాం. అయితే ఈ కేసులో ఏంటంటే ఆవిడకి బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు మందులు వేశారు, తగ్గలేదు. ఈవెన్ హార్మోన్ ఇంజెక్షన్స్ చేసిన వాళ్ళు ఏం చేశారు, థైరాయిడ్ ప్రాబ్లమ్ వాళ్ళ థైరాయిడ్ వల్ల అయి ఉంటుందని థైరాయిడ్ తీసేశారు గ్లాండ్, కానీ తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. చాలా పేలుగా ఆయాసంగా అలాంటి బాగా ఒళ్ళొచ్చేసి పఫీగా ఉంది ఫేస్, అలాంటి సిచ్యువేషన్ లో వచ్చారు. హెచ్బి చూస్తే 5 grams ఉంది, విపరీతమైన బ్లీడింగ్. ఆవిడ అన్నారు ఇంక నేను వెక్స్ అయిపోయి వచ్చానండి చివరగా మీ దగ్గరికి వాళ్ళ అని చెప్పారు. సరే అని నేను సిమ్టమ్స్ అన్ని యాసిడిక్ ఇండికేట్ అవుతున్నాయి, అందుకని ఆవిడకి అంతకుముందు మెంటల్ సిమ్టమ్స్ కూడా చెప్పింది. వాళ్ళ హస్బెండ్ కువైట్ లో ఉంటారు, పిల్లలిద్దరిని పెట్టుకొని ఈవిడ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఉంటుంది, హస్బెండ్ లేకపోవడంతో అన్ని పనులు చేసుకోవడం, పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడం, తీసుకురావడం, క్యారేజీలు ఇవ్వడం, కూరగాయలు అన్ని ఆ వర్క్ ప్రెషర్ పడిపోయి ఇంకా నీరసం వచ్చేస్తుందట. వాళ్ళ హస్బెండ్ ని మిస్ అవుతూ ఉండడం, ఇవన్నిటితో చెప్తే సరైన యాసిడిస్టిక్ తోనే స్టార్ట్ చేశాను. అంటే బాగా ఎనిమిక్ గా ఉన్నా కానీ బ్లీడింగ్ ఆగదు. ఎనిమిక్ గా ఉంటే స్కాంటీ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదంటే బ్లీడింగ్ ఆగకుండా కూడా ఉంటుంది. అది వేస్ట్ చేసుకున్న యాసిడిస్టిక్ 30 ఒక డోసు వేస్తే కొంచెం తగ్గింది. అది నెమ్మదిగా 200కి వెళ్తే కంప్లీట్ తగ్గిపోయింది. ఆవిడ అన్నది ఇలా తగ్గి మళ్ళీ వచ్చేస్తుంది అంది, కానీ మళ్ళీ రాలా. అప్పుడు మళ్ళీ మధ్యలో ఒకసారి ఏదో కనిపిస్తే మళ్ళీ యాసిడిస్టిక్ వేస్తే హెచ్బి 5 grams నుంచి నెమ్మదిగా 11 grams కి వచ్చింది. ఇంకా కంప్లైంట్స్ ఏమీ లేవు, అన్నిట్లో బెటర్ అయ్యారు. అప్పుడు నేను యాసిడ్ ఫాస్ వేశాను, 1 వేసి పంపించాను, ఇంకా మళ్ళీ రాలేదు ఆవిడ. అంటే మనము ఆ ప్రిజుడిస్ పెట్టుకోకుండా ఉండాలని మాత్రం నాకు ఆ కేసులో అర్థమైంది. నేను అనుకున్నాను అసలు మనం ఏం తగ్గించగలుగుతాం అనుకున్నాను, కానీ మనము అది ఏ డ్రగ్ ఇండికేట్ అయితే అదే వేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మనము నెంబర్ ఆఫ్ డ్రగ్స్ వేయాల్సి వస్తుంది అంటే రేర్ కేసెస్, ట్యూబర్కులర్ మయాజం ఉన్న కేసెస్ చాలా రేర్ గా ఉంటాయి. కొన్ని కేసెస్ వాటిల్లో టకటక డ్రగ్స్ పడతాయి తప్ప, మీకు 100 కేసులు వచ్చినాయి అనుకోండి, 100 మంది పేషెంట్లు వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆఫ్టర్ కరోనా ఒక 25 కేసెస్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ పడుతున్నాయి. మిగతా 75 కేసెస్ మీరు గురి చూసి కరెక్ట్ గా వేస్తే మళ్ళీ మందులు మార్చాల్సిన అవసరం, డ్రగ్ మార్చాల్సిన అవసరం తక్కువ ఉంటుంది, రిపీట్ చేయాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ డేస్ మంత్స్ పనిచేస్తుంది మందు. మొన్న మాస్టర్ గారితో 2 రోజుల క్రితం మాట్లాడుతున్నప్పుడు నిన్ననే అనుకుంటా మాట్లాడారు, అప్పుడు ఇది అన్నారు, మనకి మందు ఆ పవర్ అంటారు కదా, అదే పొటెన్సీ ఒకటి రావాలి మనకు వేయడం, ఎంత పొటెన్సీ ఎప్పుడు రిపీట్ చేయాలి, ఎప్పుడు డ్రగ్ చేంజ్ చేయాలి అనేది కూడా మనకి రావాలి 100% అని మాటల్లో అన్నారు. బుజ్జి గారు ఒకసారి హోమియోపతి డాక్టర్కి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏంటని క్యాజువల్ గా మాటల్లో అంటే మందు వేయకుండా ఉండటం రావాలని చెప్పారు. మందు వేయకుండా ఉండటం రావటం ఏంటండి అన్నాను నేను. అంటే మందు వేయకుండా అంటే ఆ పేషెన్స్ అనేది చాలా అవసరం అని. వైజాగ్ లో ఈకే గారు 83లో చెప్పిన క్లాసెస్ నోట్స్ ఇద్దుతుంటే దాంట్లో ఆయన కూడా అదే చెప్పారు. అఫ్ కోర్స్ ఆయన చెప్పిందే ఈయన చెప్పారు అనుకోండి బుజ్జి గారు. ఆ మందు వేయకుండా ఉండడం అనేది రావాలి. అదే కెంట్ గారి ఫిలాసఫీలో అంటారు కదా, మనం గనక టకటకా మందులు వేసేస్తూ ఉంటే అది అలోపతిక్ వే ఆఫ్ ప్రిస్క్రిప్షన్ బై యూజింగ్ హోమియోపతిక్ మెడిసిన్స్ అవుతాయి తప్ప అది హోమియోపతిక్ ట్రీట్మెంట్ అయితే అవ్వదు అని చెప్పారు. ఆయన ఎంత క్లారిటీగా చెప్పారు. అది మనకి రావాలి. బుజ్జి గారు అన్నది కూడా అసలు అది ఆయన అన్నాక నేను ఎన్నిసార్లు మననం చేసుకుంటూ ఉన్నానో ఆ సెంటెన్స్ ని. అంటే మందు వేయకుండా ఉండటం రావాలి,
అని అన్నారు ఆ మాట. అంటే అవసరమైనప్పుడు వేయొద్దని కాదు, వేసేదాకా ఆలోచించుకుని వేయడం, వేసిన తర్వాత ఆలోచించకూడదు, ఆ వెయిట్ చేయటం కూడా రావాలి. అది అది నేను ఈ కేసు అప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయి. స్వస్తి. శీతల్ రెడ్డి గారు. వస్తే అండి. రాజశేఖర్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష్. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ